మున్సిపాలిటీ 13వ వార్డులో కాంగ్రెస్ జోరు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జోరుగా ముందుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బూక్యా కౌసల్య ఇంటింటి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రజల్లో విశేష స్పందన పొందుతున్నారు. వార్డు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని హామీ ఇస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా బూక్యా కౌసల్య మాట్లాడుతూ తనను వార్డు ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తే వార్డు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాను అని అన్నారు. ముఖ్యంగా అండర్ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీరు, రోడ్డు మరమ్మతులు, మంచినీటి సౌకర్యాలు, వీధి లైట్ల ఏర్పాటు, రేషన్ దుకాణం లాంటివి మౌలిక వసతులను ప్రాధాన్యంగా చేపడతాము అని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కస్పా రాజు, రమేష్, బుగ్గం బుచ్చిరాములు, బుగ్గం అశోక్, గుగులోతు రవి, బానోతు దసరు, ధరావత్ సోము, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రజల నుండి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం అండి. ముందుగా 13వ వార్డు ప్రజలకు, పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున దండాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘన విజయంతో 13వ వార్డు గెలవబోతుంది. ఈరోజు బూక్యా కౌసల్య గారు అత్యధిక మెజార్టీతో 45 వార్డులు మా గాంధీనగర్ 13వ వార్డు అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. ఎందుకంటే ఇక్కడ పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు ఇక్కడ సంక్షేమ పథకాలు అవుతుంది, ఇందిరా మిల్లు అవుతుంది, సీసీ రోడ్ అయితే, డ్రైనేజీలు అవుతుంది, ఇంతవరకు జరిగిన సన్న బియ్యం, రైతు భరోసా, రైతు బోనస్, అటువంటి కాకుండా ఫ్రీ బస్సు, మీ ఇందిరా అయితే ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి చెందుతున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటరు గుర్తిస్తున్నారు. వాళ్ళు ఆలోచించుకుంటా ఈరోజు 13వ వార్డు బూక్యా కౌసల్య గారు అత్యధిక మెజార్టీ గెలవబోతుంది. అయితే బూక్యా కౌసల్య గారు గెలిచిన తర్వాత ఈరోజు సూర్యాపేటలో ఉన్న గాంధీనగర్ 13వ వార్డులో ఉన్న రేషన్ డీలర్ షాప్ అయితేంది, సీసీ రోడ్లు అయితే, డ్రైనేజీలు అయితేంది, ఇందిరా మిల్లు అయితేంది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ అయితేంది, ప్రతి ఒక్కటి పేద ప్రజలను అందించాలని కృషి చేస్తారని ఆమె ప్రజలంతా నమ్ముతున్నారు. అంతేకాకుండా ఈరోజు మీ జరగబోయే ప్రచారంలో అత్యధిక సంఖ్యలో ఇక్కడ జనం ముందుకు వచ్చి బూక్యా కౌసల్య గారు గెలుపు కొరకు చాలా కృషి చేస్తున్నది. మనకి బూక్యా కౌసల్య గారి తరపున గెలిచిన తర్వాత ఆమెతో పని చేపించడం కానీ, ఆమె తెలియకుండా తెలిసినా కానీ ప్రతి ఒక్కటి మీ మా మధ్యలో ఉంచుకొని ప్రతి ఒక్క పని చేయించుకునేలా చేసుకునే బాధ్యత మా అందరికీ ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకులకు మా తరపున మేము హామీ ఇస్తున్నాం. నాకు 13 ఓట్లు గెలిపియాలి, అందరికీ దండం పెడుతున్నా, నన్ను గెలిపియాలి. గాంధీనగర్ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారము. ఇక్కడ మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున మేమందరం కూడా భారీ ఎత్తున ఈ గాంధీనగర్ ప్రజల్లో మేము మార్పు తీసుకురావడం కోసం అందరం కూడా ఒక కంకణం కట్టుకొని బయలుదేరినాం. పైన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా ఇక్కడ 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఎలక్షన్ రాగానే అందరూ కూడా గాబరపడి ఎటో ఓటేస్తామనేది కాకుండా ఇక్కడ రౌతేదో రత్నమేదో అనేది గుర్తించుకుంటూ ప్రజల్ని మనం చెప్పుకుంటూ మన కార్యకర్తని మనం గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ పైన ఉంది. మనం చేయబోయే పనులను కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళి మరి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా మనం ఏది కావాలన్నా కానీ మనం కొట్లాడడానికి అధికార పార్టీ ఉంది. పని చేయించుకునే హక్కు మన అందరిపైన ఉంది. మనం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి మనం వారికి సూర్యాపేట మున్సిపాలిటీ జెండాను ఎగరేసి వారికి కానుకగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగించి 13వ వార్డు గ్రామ ప్రజలందరికీ మొదటిగా అందరికీ ధన్యవాదాలు. నా పేరు బూక్యా మహేష్. మా అమ్మ 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూక్యా కౌసల్య గారు. ఈరోజు ప్రచారంలో భాగంగా 13వ వార్డు భాషానాయక్ తండాలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో డోర్ టు డోరు జనాలను కలవడం జరుగుతుంది. ఈ జనాల స్పందన చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే నేను గెలిచిపోయిన ఫీలింగ్ నాలో కనిపిస్తుంది. ఇందులో భాగంగా జనాల దగ్గరికి కలవడమే కాకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలకు అనుగుణంగా నేను నడుచుకుంటూ ప్రతి సమస్యని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరిస్తానని కోరుకుంటున్నాను. భాగంగా మా వార్డు తరఫున 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కస్పరాజు రమేష్ గారు,
13వ వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుగ్లోత్ రవి గారు, బానోద్ దసరు గారు, వానోద్ సోమ్ల, పోలోపాక సతీష్, నీరుడు విజయ్, బానోత్ రవి, మల్లెబాగ బాబు, వచ్చిన ప్రతి కార్యకర్తకు, అమ్మలకలకు, ఆడపడుచులకు, పెద్దలకు అందరికీ నా చేతులు ఇచ్చి జోడిస్తే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా మా వార్డు అధ్యక్షులు కస్పరాజు రమేష్ గారు మరియు మా వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుగులోతు రవి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సమస్యను ముందుకు తీసుకెళ్లి ప్రతి సమస్యను పరిష్కరించుకున్నామని కోరుతున్నాను. జై కాంగ్రెస్